నమస్తే అండ్ వెల్కమ్ టు స్పానిష్ నేర్చుకుందాం. ఈరోజు వీడియోలో మనం జనరల్గా ఒక కన్వర్జేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా మనం వేరే వ్యక్తుల్ని గ్రీట్ చేస్తాం, వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్తాం, అండ్ హౌ టు ఎక్స్ప్రెస్ ఆర్ ప్లెజర్ ఇన్ మీటింగ్ దెమ్ ఆర్ నోయింగ్ దెమ్ అన్నవి మనం చూద్దాం. అలానే వాళ్ళని ఎలా గ్రీట్ చేస్తాం అంటే జనరల్గా గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అని గ్రీట్ చేస్తాం కదా. అవన్నీ ఈరోజు మనం నేర్చుకున్నాం. సో లెట్ us గెట్ అహెడ్. వీటిని సలూదోస్ అంటారు స్పానిష్లో. సలూదోస్ గ్రీటింగ్స్ ఆర్ విషెస్ అండ్ రిగార్డ్స్ యాజ్ వెల్. సో బేసిక్ గ్రీటింగ్స్ వచ్చేసి ఓలా. ఓలా యూ ఆల్ మస్ట్ బి ఆల్రెడీ నోయింగ్ హాయ్ ఆర్ హెలో ఇన్ స్పానిష్. వీ డూ నాట్ సే హోలా బట్ ఇట్ ఈస్ ఓలా. హెచ్ ఈజ్ ఆల్వేస్ సైలెంట్ ఇన్ స్పానిష్, సో వీ షుడ్ నెవర్ ప్రొనౌన్స్ ఇట్. ఇప్పుడు మనం హెచ్ని ప్రొనౌన్స్ చేయకూడదు. ఓలా, హాయ్ ఆర్ హెలో. బుయనోస్ డియాస్. బుయనోస్ డియాస్ అంటే గుడ్ మార్నింగ్. బుయనోస్ డియాస్. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ద యాక్సెంట్ ఆన్ ద ఐ ఇన్ డియాస్. అక్కడే సో మనం లాస్ట్ వీడియోస్లో చూసినట్టుగా అక్కడ దీర్ఘం పెట్టాలి మనం. బుయనోస్ డియాస్ అంటే గుడ్ మార్నింగ్. బుయనాస్ తార్దెస్ గుడ్ ఆఫ్టర్నూన్. బుయనాస్ నోచెస్ good evening or good night. We use the same for both good evening and good night. It depends on the timing and the context if you are saying good evening or good night. సో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు గుడ్ ఈవినింగ్ చెప్తున్నారా గుడ్ నైట్ అని చెప్తున్నారా అని. దెన్ జనరల్గా మనం మీరు ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతాం కాబట్టి కోమో ఎస్తాస్ అంటే ఎస్తాస్ అనేది తూగా అడ్రస్ చేసినప్పుడు వాడతాం మనం. తూ అంటే నువ్వు అని. మనకి నువ్వు అని అడ్రస్ చేసే చనువు ఉన్న వాళ్ళతో కోమో ఎస్తాస్ అని వాడతాం. కేతాల్ ఎస్తాస్ ఈజ్ ఆల్సో ఈక్వలెంట్ టు హౌ ఆర్ యూ అనే, అగైన్ ఇన్ టూ ఫామ్ అంటే వెరీ ఇన్ఫార్మల్లీ. వెరాస్ కోమో ఎస్తా అని అడిగితే మాత్రం అది కొంచెం ఫార్మల్గా ఉంటుంది. కోమో ఎస్తా అని అడగచ్చు. కోమో ఎస్తా ఉస్తేద్ అని కూడా మనం అడగచ్చు, మీరు ఎలా ఉన్నారు అని అడగడానికి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మీరు నోట్ చేయండి. ఈ గ్రీటింగ్స్ అన్నిటిలో ఓలాకి కానీ బోయినోస్ డియాస్ కానీ వీ హ్యావ్ ఎ రివర్స్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఫర్ ఆల్ ద గ్రీటింగ్స్. అండ్ వెన్ ఇట్ ఈస్ అ క్వశ్చన్ హౌ ఆర్ యూ, మీరు ఎలా ఉన్నారు అని అడిగేటప్పుడు స్పానిష్లో ఆ క్వశ్చన్ స్టార్ట్ అవ్వకముందే ఆ రివర్స్ ఇంటరాగేషన్ మార్క్ మనం ఉంటుంది, అలానే రివర్స్డ్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది. సో దే ఆర్ మ్యాండేటరీ వెన్ యూ ఆర్ రైటింగ్, దే ఆర్ మ్యాండేటరీ, యూ హ్యావ్ టు రైట్ దెమ్. ఇంటర్నెట్లో నడిచే లింగోలో నడిచిపోతుంది, బట్ వెన్ యూ ఆర్ రైటింగ్ సమ్ లిటరరీ టెక్స్ట్ ఆర్ ఎనీ అఫీషియల్ మెయిల్స్ ఆర్ డాక్యుమెంట్స్, యూ షుడ్ ఇంక్లూడ్ those reverse question marks or the exclamation marks, right? So ketal, what's up, it is also informal. So only the formal one is como esta usted or como esta senor Pedro or whatever. You can just name the people, right? Como esta senor Pedro or senora Maria, senorita Linda, like that we can ask. So these are the greetings. నెక్స్ట్ మనల్ని అడిగేటప్పుడు హౌ ఆర్ యూ అని మనల్ని అడిగారు అనుకోండి, కోమో ఎస్తా అని చెప్పి మనల్ని అడిగినప్పుడు వాట్ క్యాన్ బీ ద రిప్లైస్, ఏమైతే మనం ఆన్సర్ చేయొచ్చు అన్నవి. బిఎన్, ముయ్ బిఎన్. బిఎన్ అంటే బాగున్నాను, ముయ్ బిఎన్ అంటే చాలా బాగున్నాను, ఫైన్, వెరీ ఫైన్. అలానే మనం కూడా అడగడం మన కర్టసీ ఆర్ ద పొలైట్నెస్. టు బీ పొలైట్ వీ షుడ్ ఆల్సో ఆస్క్ హౌ ఆర్ యూ అని వాళ్ళని అడుగుతాం, ఎదుటి వాళ్ళని. ఈ తూ, అలాగే ఇందాక చెప్పినట్టుగా తూ ఫామ్, నువ్వు అని చనువు ఉన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ తూ అని అడగచ్చు, లేకపోతే మీరు ఎలా ఉన్నారని అడగడానికి ఈ ఉస్తేద్ అని అడుగుతాం. అండ్ ద రిప్లై కెన్ ఆల్సో బీ మాసో మెనోస్. మన మూడ్ బాగాలేదు అండ్ వీఆర్ నాట్ డూయింగ్ దాట్ వెల్, దెన్ వీ కెన్ జస్ట్ రిప్లై మాసో మెనోస్. దట్ మీన్స్ సో కైండ్ ఆఫ్ స్టఫ్. సో బియన్, ముయ్ బియన్, ఈ ఉస్తేద్ అని అడగచ్చు, ఈ తూ అని అడగచ్చు, మాసో మెనోస్ అని మనం రిప్లై ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి అగ్రదేశిమియంతో సేయింగ్ థ్యాంక్స్, హౌ టు షో అవర్ గ్రాటిట్యూడ్. సో గ్రాసియస్, గ్రాసియస్ కూడా మీకు తెలిసే ఉంటుంది. థ్యాంక్స్, మూచెస్ గ్రాసియస్, మెనీ థ్యాంక్స్. అండ్ యూర్ వెల్కమ్, దే నాదా ఆర్ పోర్ నాదా.
రెండు అనొచ్చు. నో ఐ దెకే అంటే మెన్షన్ నాట్ ఆర్ నాట్ ఎట్ ఆల్, యూ వెల్కమ్. సో గ్రాసియస్, muchas gracias, de nada, por nada, no hay de qué. Presentación, when you are getting introduced to someone else, what are the things that we say and what do we ask or what do they ask us. So whenever we introduce ourselves to someone, we'll say our name, right? So me llamo Pedro, or whatever the name it is. Me llamo Pedro. Me llamo. We will see all those verbs and other stuff in the later videos, but for now we should know this much. Me llamo పెడ్రో అని చెప్పినట్లయితే నా పేరు పెడ్రో అని చెప్పటం అనమాట. కోమోతే యామస్, ఇన్ఫార్మల్గా నీ పేరు ఏంటి అని అడగరు. ఇక్కడ చూడండి, నీ పేరు. అగైన్ ఇందులో కూడా యాక్సెంట్స్ ఉన్నాయి. కోమోలో ఫస్ట్ ఓ మీద ఉంది, అలానే రెండో దానిలో కూడా కోమో ఫస్ట్ ఓ మీద ఉంది యాక్సెంట్. సో యాక్సెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్పానిష్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ డూ నాట్ పుట్ ద యాక్సెంట్, మీనింగ్ కూడా మారిపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మీనింగ్ మారిపోతుంది. సో కోమోతే యామస్ అన్నది నీ పేరేంటి అని అర్థం. కోమోసే యమ ఉస్తేద్ అంటే మీ పేరేంటి అని అర్థం. ఎప్పుడైతే మనం ఫార్మల్గా గౌరవార్థకంగా మీ పేరేంటి అని అడగాలో కోమోసే యమ ఉస్తేద్ అంటాం. నీ పేరేంటి అంటానికి కోమోతే యామస్ అంటాం. అలానే వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత మీటింగ్ అని వాళ్ళు మాట్లాడేసాం, అంతా అయిపోయిన తర్వాత ఇట్స్ నైస్ మీటింగ్ యూ అని కానీ, ఇట్స్ నైస్ టు మీట్ యూ ఆర్ ఇట్స్ అ ప్లెజర్ మీటింగ్ యూ అని చెప్పడానికి గుస్తో, మూచో గుస్తో. అట్లానే ప్లెజర్, ద ప్లెజర్, విత్ అ లాట్ ఆఫ్ ప్లెజర్ ఐ మెట్ యూ అని చెప్పాలన్నమాట. అలానే ఈక్వల్మెంతే అంటే సేమ్ టు యూ కానీ సేమ్ హియర్ కానీ. ఇట్లానే గూస్తో, మూచో గుస్తోతో పాటు ఎన్కంతాదో అని కూడా వాడచ్చు, విచ్ ఈజ్ లైక్ అగైన్ ఇట్స్ అ ప్లెజర్ మీటింగ్ యూ. నెక్స్ట్ వచ్చేసి కొత్తేసి. పొలైట్నెస్లో మనం ఎలా చూపించాలి, మనం మాట్లాడుతున్నప్పుడు వీ వుడ్ లైక్ టు సే ఎక్స్క్యూజ్ మీ అండ్ ఆల్ ద అదర్ స్టఫ్. సో ఎక్స్క్యూజ్ మీ అని అడగడానికి కోన్ పెర్మిసో ఆర్ ది స్కూల్ పే, కోన్ పెర్మిసో ఆర్ ది స్కూల్ పే. అలానే ప్లీజ్ అని అడగడానికి పోర్ ఫోవోర్. సో సారీ అని అడగడానికి పెర్దోన్, ది స్కూల్ పే ఆర్ లో సియంతో. లో సియంతో అన్నది కొంచెం ఎక్స్ట్రీమ్ అయిపోతుంది. లో సియంతో జనరల్గా ఎప్పుడు యూస్ చేస్తారంటే సారీ సెన్స్లో, వెన్ వీ కమిటెడ్ ఎ బ్లండర్ ఆర్ వీ రియలీ ఫీల్ సారీ ఫర్ సంథింగ్, దెన్ వీ విల్ యూస్ లో సియంతో. లైక్ మనం తుమ్ము వచ్చినప్పుడు, లేకపోతే ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ద కాన్వర్జేషన్, యూ కెన్ జస్ట్ సే ది స్కూల్ పే ఆర్ పెర్దోన్ అండ్ యూ కెన్ జస్ట్ గో ఫర్ అ ఫోన్ కాల్. బట్ లో సియంతో అనేది కొంచెం సివియారిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే వెన్ యూ హ్యావ్ డన్ సంథింగ్ అండ్ యు ఆర్ ద కాజ్ ఆఫ్ వరీ, దెన్ యూ షుడ్ సే లో సియంతో. అలానే కొన్ని mucho gusto, with pleasure, right? Next one, despedidas, when you take leave from the people, what to say? Hasta luego or nos vemos, see you later అనడానికి hasta luego or nos vemos. అలానే hasta mañana, see you tomorrow. అండ్ ఇది మీకు తెలిసే ఉంటుంది, hasta la vista. ప్రభాస్ కూడా అంటాడు బిల్లా సినిమాలో, hasta la vista అంటే బాయ్ అని అర్థం. అండ్ adios, గుడ్ బై. అండ్ ఇన్ఫార్మల్ వే ఉంది బాయ్ చెప్పడానికి, చావ్. అండ్ ద స్పెల్లింగ్స్ ఆర్ డిఫరెంట్, ద ప్రొనౌన్సియేషన్ ఈజ్ ద సేమ్, చావ్ అండ్ చావ్. చావ్ ఇలా రాస్తారు స్పెయిన్లో, సిహెచ్ఏయు అని అర్జెంటీనాలో రాస్తారు. సో దట్ ఈజ్ ఆల్సో బాయ్ ఇన్ఫార్మల్లీ. సో వన్ మోర్ థింగ్ that has to be observed here is hasta luego, hasta mañana, hasta la vista అన్నిట్లో హెచ్ ఉంది, బట్ వీఆర్ జస్ట్ ప్రొనౌన్సింగ్ ఇట్ యాజ్ hasta. సో హెచ్ ఈజ్ ఆల్వేస్ సైలెంట్ ఇన్ స్పానిష్. వన్ మోర్ టైమ్ ఐఎమ్ రీఇటరేటింగ్ ఇట్. నెక్స్ట్ వన్ సలూదోస్ ఆర్ విషెస్. అగైన్ రిగార్డ్స్ కానీ విషెస్ కానీ వీటన్నిటిని సలూదోస్ అనొచ్చు. అలానే దెసయోస్ అని కూడా అనొచ్చు మనం విషెస్ని. వాట్ వీఆర్ విషింగ్ అదర్స్, బోయనా సుయర్తే, గుడ్ లక్. బోయనా సుయర్తే, ఫెలిసెస్ ఫియెస్టాస్, హ్యాపీ హాలిడేస్. que tenga un buen fin de semana, que tengas un buen fin de semana అంటే హ్యావ్ ఎ గుడ్ వీకెండ్ ఆర్ నైస్ వీకెండ్.
తెంగాస్ అని ఎప్పుడైతే అంటామో నువ్వు ఒక మంచి వీకెండ్ని గడపమని మనం విష్ చేస్తున్నాం. అదే గౌరవార్థకంగా వాడాలంటే కి తేంగా బుయన్ ఫిన్ దే సెమానా అని వాడచ్చు. ఫెలిస్ నావిదాద్, మెరీ క్రిస్మస్, ఫెలిస్ పాస్కువా ఆర్ ఫెలిస్ సెమానా సాంతా, హ్యాపీ ఈస్టర్, ఫెలిస్ ఆన్యో నూయెవో, హ్యాపీ న్యూ ఇయర్, ఫెలిస్ ఆన్యో నూయెవో, ఫెలిసిదాదెస్ ఆర్ ఎనోరాబుయనా అంటే కంగ్రాచులేషన్స్. ఫెలిసిదాదెస్ ఎనోరాబుయనా, కంగ్రాచులేషన్స్. సలూదోస్, బెస్ట్ విషెస్. రిగార్డ్స్ అని ఎప్పుడైతే మనం మెయిల్లో కానీ ఎందులో అయినా ఒక లెటర్లో కానీ రాస్తామో, మెయిల్ అంతా రాసిన తర్వాత రిగార్డ్స్ అని అక్కడ కూడా మనం సలూదోస్ అని రాసి మన సైన్ కానీ మన పేరు కానీ పెట్టేసి ఈమెయిల్ అయితే కనుక సలూదోస్ కింద పెట్టు Juan, whatever may be the name. So that's all for this video. I'll catch you in the next video.